నమస్తే అందరికీ. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో చాలా వరకు అన్నదమ్ముల సమస్యల మీద ఒక చిన్న విధానంగా తెలియజేస్తున్నాం ప్రజలకు. పుట్టి పెరిగి మంచి జీవన విధానాలతో అమలై దాదాపు మంచి చదువు సంధ్యలతో వాళ్ళ బతుకు జీవనాలు ఏర్పాటు చేసుకొని ఉద్యోగాలు లేదంటే అయినా వ్యాపారాలు చేసుకుంటూ ఏ పేద వర్గంలోనైనా ఉన్నత వర్గంలోనైనా ఇంకొకరైనా కానీ చివరికి వచ్చేసరికి ఆస్తుల పంపకాల విషయాలలో కానీ లేదంటే ఇంటి సమస్యలలో కానీ అదేవిధంగా భూముల సమస్యలలో కానీ ఇంకా రకరకాలుగా వ్యక్తిత్వాలతో ఇబ్బందులకు గురై వేరే వాళ్ళ మాటలు విని చివరికి వాళ్ళ కొద్దీ వాళ్ళు ప్రాణాలు తీసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఏర్పడిపోతుంది. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే వ్యక్తిగత విషయాలతో కానీ ఆర్థిక మూలాలతో కానీ తల్లిదండ్రుల ఆప్యాయత అనుబంధాలతో కానీ ఏ విధంగా అయితే మనం పుట్టి పెరిగినామో ఆ కోణాన్ని ఒకసారి ఆ మూలాలను ఆలోచన చేసుకుంటూ నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా ఉండాలి, మన బిడ్డలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఈ విధంగా ఉండకూడదు అనే ఆలోచన చేసుకొని చాలా వరకు చాలా జాగృతి విధి విధానంలో అన్నదమ్ముల సఖ్యత బాగుండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా చెప్పుడు మాటలు విని వేరే వాళ్ళ మాటలు విని మీ వరకు మీరు ప్రాణాలు తెగించి ప్రాణాలు పోగొట్టుకోవడము, కక్షపూరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆస్తుల తకరారులు రకరకాలుగా వ్యక్తిగత ఆలోచనలు మానుకొని ఇబ్బందులు లేకుండా బాగుండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి సంపూర్ణంగా ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఇలాంటి చర్యలు ఉన్నా కూడా మీలో మీరు ఆర్థిక లోపాలు ఆర్థిక విధానాలు సమతుల్యంగా సమానంగా ఏర్పాటు చేసుకొని తమ జీవన విధానాల్లో బాగుండాలని కూడా తెలియజేస్తున్నాం.